నెల్లూరు మేయర్పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దమైంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ను కలిసి కార్పొరేటర్లు అవిశ్వాస నోటీసు అందించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, మరి కొద్దిసేపట్లో నెల్లూరు నగర కార్పొరేషన్లోని దాదాపు 40 మంది కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ని కలిసి అవిశ్వాస తీర్మానం కోరనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో దాదాపు మొత్తం మీద కూడా 54 డివిజన్లు ఉన్నాయి. ఈ 54 డివిజన్లలో గత 4 సంవత్సరాల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ కూడా ఇక్కడ వైసీపీ కార్పొరేట్లో ఎన్నికవడం జరిగింది. ఈ ఎన్నికైన సందర్భంలో అప్పుడు ఎన్నికలలో కూడా వైసీపీ నాయకులు అందరూ కూడా టీడీపీ కార్పొరేటర్లతో బెదిరింపులు వీటన్నిటితో కూడా ఆ రోజు ఎన్నికలలో మొత్తం కూడా 54 డివిజన్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, పోటీలలో కూడా వారే వైసీపీ వాళ్ళే గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు మధ్యలో రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో ఈ కార్పొరేషన్లో పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. అంటే ప్రధానంగా ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఇక్కడ కార్పొరేషన్లో ఎన్నిక కావడం అనేది కార్పొరేటర్లుగా జరిగింది. ఆయన అక్కడి నుంచి టీడీపీ పార్టీలోకి చేరడంతో ఈ కార్పొరేటర్లందరూ కూడా ఆయన వైపు ఒక్కొక్కరుగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన వైపు రావడం అనేది జరిగింది. మొత్తం మీద కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నెల్లూరు నగర నియోజకవర్గం 2 నియోజకవర్గాలలో ఈ కార్పొరేటర్లు దాదాపు 54 మంది ఉన్నారు. 54 మంది సంబంధించి నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 డివిజన్లు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు ఉన్నాయి. ఈ 2 డివిజన్లకు సంబంధించి 22 మంది కార్పొరేటర్లు నెల్లూరు నగరం నియోజకవర్గంలో అందరూ కూడా టీడీపీలో చేరారు. అదేవిధంగా 18 మంది కార్పొరేటర్లు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీలో చేరడం అనేది జరిగింది. ఉన్న మిగతా ఒక 12 మంది మాత్రమే ఈ కార్పొరేటర్లు వైసీపీలో ఉన్నారు. ఈ మేయర్ శ్రవంతి వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనేక అక్రమాలు, ఫోర్జరీ సంతకాలతో వీరందరూ కూడా ఇక్కడ కార్పొరేట్లు అనేక అక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రవంతి భర్త జయవర్ధన్ ఈ ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని కూడా అప్పట్లో ఆరోపణలు రావడం, అదేవిధంగా కార్పొరేషన్లో ఒక అధికారిని ఈ రికార్డులకు సంబంధించి వ్యతిరేకించినందుకు గదిలో బంధించడం, ఒక 2 కేసులలో కూడా పోలీస్ కేసులు కూడా నమోదై అరెస్ట్ కూడా కావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి విచారణ కూడా కొనసాగింది. ఈ వైసీపీలో జరిగిన అక్రమాలన్నిటి మీద కూడా కార్పొరేటర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం, వైసీపీ ప్రభుత్వంలో ఉండలేమని చెప్పి కూడా బయటికి రావడం అనేది జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేయర్ శ్రవంతిని దిగిపోవాలని చెప్పి మేయర్గా పనికిరారని చెప్పి కూడా అనేక సార్లు కూడా వీరి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వీరు వైసీపీలో మేయర్ శ్రవంతి భర్త చేసిన అక్రమాల మీద విచారణ ఇంకా కొనసాగించాలని, అదేవిధంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిన్న మంత్రి నారాయణ, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరితో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 40 మంది కార్పొరేటర్లు ఒకేసారి కొన్ని సంతకాలతో నోటీసు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. వీరు మరి కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి అమిత్ షా వినతి పత్రం అనేది ఇచ్చి నోటీసు ఇచ్చి కోరుతారు. అవిశ్వాస తీర్మానం ద్వారా వీరందరూ కూడా మేయర్ని తొలగించాలనేది వారి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా అప్పట్లో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు బయటికి రావడంతో దాదాపు ఈ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వైసీపీ అభ్యర్థులు ఎవరు కేవలం ఒక 12 మంది తప్ప ఎవరు లేకపోవడంతో బలం లేక అనేక సమావేశాలలో కూడా వీరి తీర్మానాలను శ్రవంతి చేసే తీర్మానం మీద కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ కొద్ది రోజులుగా అనేక సమావేశాలలో కూడా గొడవలు జరగడం, రసాభాసగా మారడం అనేది మనం కార్పొరేషన్లో అనేక సమావేశాలలో కూడా చూసాము. ఈ సమావేశాలలో కొందరు తీర్మానాలు కూడా చేశారు. ఈ కార్పొరేషన్లో తీసుకున్న అనేక అక్రమాల మీద విచారణ జరపాలని కూడా అనేక డిమాండ్లతోనూ వీరు ఇప్పుడు చివరికి ఇంకొక ఏడాది మాత్రమే ఉంది. ఈ ఏడాది లోపు వీరు ఇంకా కొనసాగించలేమని, కార్పొరేషన్ అభివృద్ధి పదంలో ముందుకు మేయర్ తీసుకుపోలేకపోతున్నారని, ఆమెను తొలగించాలని చెప్పి కూడా ఈ కార్పొరేటర్లు అందరూ కూడా
కోరుతున్నారు. మరి కొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా కలెక్టరేట్కి బయలుదేరడానికి 40 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం నుంచి, నెల్లూరు నగర మంత్రి నారాయణ కార్యాలయం నుంచి కూడా వీరందరూ కూడా బయలుదేరి కలెక్టరేట్కి వెళ్తారు. నెల్లూరు కార్పొరేషన్ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.